అనంతపురం నగరంలోని ఎన్జీఓ హోంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో సీనియర్ కవి, సాహిత్య విమర్శకుడు, తెలుగు పండితుడు నందవరం కేశవరెడ్డి రచించిన జుగల్బందీ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సభకు అరసం జిల్లా అధ్యక్షుడు బి. ఈశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు రాజ్పాలెం చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా ప్రముఖ కథ, నవలా రచయిత శాంతి నారాయణ, గౌరవ అతిథిగా గల్పికా రచయిత తరిమెల అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. పుస్తక పరిచయాన్ని ప్రముఖ కవి తూముచెర్ల రాజారాం చేశారు. వి. చంద్రశేఖర శాస్త్రి, యాములపల్లి నర్సిరెడ్డి స్ఫూర్తిదాయక ప్రసంగాలతో సభను మరింత సాహిత్యరసమయంగా మార్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నందవరం కేశవరెడ్డి గారి రచనలు సమాజాన్ని ఆలోచింపజేసే దిశగా సాగుతాయని, జుగల్బందీ పుస్తకం ఆయన సాహిత్య ప్రస్థానంలో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమాన్ని తన్నీరు నాగేంద్ర సమర్థంగా నిర్వహించారు. ఈ సభలో ఏలూరి వెంగన్న, అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి, మధురశ్రీ, రియాజుద్దీన్, కుంచె లక్ష్మీనారాయణ, చొప్పా వీరభద్రప్ప, అనితమ్మ, పేరిందేవి నిర్మలారాణి, టి. వి. రెడ్డి తదితర సాహితీ ప్రముఖులు పాల్గొని సభను విజయవంతం చేశారు. జుగల్బందీ పుస్తక ఆవిష్కరణకు చేసినటువంటి సాహితీ మిత్రులందరికీ అభ్యుదయ రచయిత సంఘం అనంతపురం శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జుగల్బందీ పుస్తక రచయిత ఆయన కోరిక మేరకు ఈరోజు అరసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. సగురు కేశవరెడ్డికి సౌమ్యమతికి కూర్మినిదే కుసుమాక్షర గుచ్చముడు సెలవు. అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం జిల్లా శాఖ అధ్యక్షులు మిత్రులు శ్రీ బి. ఈశ్వరెడ్డి గారు ఈ సభలో అతిథులుగా పాల్గొంటున్నటువంటి మిత్రులు డాక్టర్ శాంతినారాయణ గారు, శ్రీ తూముచెర్ల రాజారాం గారు, అన్న తరిమెల అమర్నాథ్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి కేంద్ర బిందువు శ్రీ నందవరం కేశవరెడ్డి గారు, ఈ సదస్సులో పాల్గొంటున్నటువంటి ఏకైక సోదరి మా అనితమ్మ, స్నేహితులారా అందరికీ నమస్కారం. జుగల్బందీ అనే తన మిశ్రమ రచనను ఆంధ్రప్రదేశ్ అధికార భాష ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తరఫున ఆవిష్కరించేటువంటి సంకల్పం చేసినందుకు కేశవరెడ్డి గారికి మనందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా చివరి పుస్తకం సార్ అని ప్రకటించారు ఆయన. మేము మాత్రం అట్లా అనుకోవట్లేదు, ఆయన ఇంకా రాస్తారు. ఏమైనప్పటికీ ఈ జుగల్బందీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ఆయనకు మనందరి తరఫున నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మిత్రులారా, పుస్తక ఆవిష్కరణ సభ అనుకున్న తర్వాత పుస్తక సమీక్ష ఇందులో ప్రధానంగా ఉండాలి. మిగతా ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, గౌరవ అతిథి, ఆత్మీయ అతిథి ఎంతమంది ఉన్నా వాళ్ళవి విశ్వాసం ఉంటే ఆశీస్సులు, లేదంటే సందేశాలంతా. కాబట్టి ఎక్కువ ప్రసంగాలు చేయకుండా సమీక్షకి మనం ఎక్కువ సమయాన్ని ఇద్దాము. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడానికి నన్ను ముఖ్య అతిథి ఆహ్వానించినందుకు నేను కేశవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాడిపత్రి అనగానే దురదృష్టవశాత్తు తెలుగు నేలంతా ఒక నెగటివ్ ఒపీనియన్, ఫ్యాక్షన్ నేల అని చెప్పేసి. ఫ్యాక్షన్ ఉన్నమాట వాస్తవమే, కానీ తాడిపత్రంతో ఫ్యాక్షన్ కాదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఆయన ఎప్పుడు ఎగతాళి చేస్తుంటా, ఏమిటంటే మీరు టైట్ సెక్యూరిటీలో ఉన్నారు సార్ అంట, మీకేం భయం లేదు. ఆయన ఇంటి చుట్టూ వాళ్ళే ఉండేది, మధ్యలో ఆయన ఉన్నాడు, ఆయన పక్క నవ్వుతుంటాడు అన్నమాట. కేశవరెడ్డి గారు
మొదట పద్య కవి అనే చుట్టూ కాదు, ఆయన చరిత్ర చెప్పడానికి చెప్తున్నాను దీన్ని నేను. శాంతినారాయణ అవధాని కావాల్సిన వారు. ఎస్వి ఓరియంటల్ కాలేజీలో నాగసిద్ధారెడ్డి, త్రిపుణి మధుసూరరావు ఆయన ఆధునికుడిగా మార్చారు. ఇలా ఏదో ఒక ప్రభావం వల్ల మనుషులు మలుపు తిరుగుతారనమాట. కేశవరెడ్డి గారు మొదట్లో 116 పేరుతో ఆటవలది పద్యాలు, వేమన ప్రభావంతో ఆటవలది పద్యాలు రాశారు. ఇప్పటికీ ఆయనకి పద్యం మీద ప్రీతి ఉంది. కానీ ఆయన తర్వాత వచన కవిగా మారారు, కథా రచయితగా మారారు. ఆచార్య పొలకులూరి ఎన్నాక్ గారు ఏమంటారంటే, కవిగా ఉండి కథకుడుగా మారడం లేదా నవల రచయితగా మారడం ఒక పెద్ద మలుపు అంటారు ఆయన. అంటే ఇది కవిత్వాన్ని తక్కువ చేయడం కాదు, ఊహలో నుంచి కవిత్వంలో వాస్తవికత ఉంటుంది, సందేహం లేదు. ఊహ ప్రధాన పాత్ర కూడా ఉంటుంది. దాని నుంచి నవలగా కథగా మారడం అంటే వాస్తవికతలోకి ప్రవేశించడం అని ఒక అవగాహన ఉందన్నమాట. ఆ దృష్టితో చూసినప్పుడు కేశవరెడ్డి గారు ఈ కవిత్వ ప్రవాహము, వచన ప్రవాహం రెండిట్లోనూ ఆయన ప్రయాణం చేశారు. చాలామంది మనకు తెలుగులో ఆధునిక రచయితలంతా ఈ పనే చేశారు. శ్రీశ్రీ కథలు రాశాడు, నాటకాలు రాశాడు, కవిత్వం రాశాడు, విమర్శ రాశాడు. ఒక కుటుంబరావు లాంటి వాళ్ళు, కొంతమంది మాత్రం వచనానికి పరిమితం అయ్యారు వాళ్ళు. ఈ బహుముఖ పాత్ర నిర్వహించినటువంటి కేశవరెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ఇది చివరి పుస్తకం అనే మాటను ఉపసంహరించుకొని ఆయన కామాలే అని ఒక కావ్యం రాశాడు. అది కామాగానే పెట్టుకోమని కోరుతున్నాను నేను. మనందరి తరఫున ఆయన ఉన్నన్ని రోజులు రాస్తూనే ఉంటారు. పుస్తకం వచ్చేస్తారా లేదా, అది ఆవిష్కరణ జరుగుతుందా లేదా వేరే విషయం. ఆయన రాయటం మాత్రం ఈరోజు ఒక కామా మాత్రమే పెట్టుకోమని నేను కోరుతూ ఉన్నాను. ఆయన ఒక నిశ్శబ్ద సైనికుడు లాంటి వాడు. ఎక్కడ ఆర్పాటం లేదు, ప్రచార యావ, తనను తాను ఎక్స్పోజ్ చేసుకోవటము ఏమీ ఉండదు. నాకు వేదికలు దక్కలేదే, నన్ను వేదికలు ఎక్కించలేదే అనేటువంటి ఇదేమీ లేదు. ఆయన మౌనంగా తన పని తాను చేసుకుని పోతున్నాడు. సమాజం తనకు ఒక మంచి బతకడానికి అవకాశం ఇచ్చింది. ఈ సమాజానికి నేనేం చేయాలి? మనం సాహిత్య పరులు కనుక సాహిత్య సృష్టి చేస్తా ఉన్నాను. ఆ పని చేస్తున్నారు కేశవరెడ్డి గారు. అటువంటి కేశవరెడ్డి గారికి మరొకసారి నేను శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అభ్యుదయ రచయితల సంఘం ఆయన సభ్యుడు కాదు, మాకు గౌరవ సలహాదారు. సభ్యుడిగా మేము ఎవరు చేర్చుకోలేదు, ఒక కార్యవర్గం ఉంది, అందులో ఆయన సలహాదారుడుగా ఉన్నారు. నిరంతరము ఆయన తన అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. పెద్దవాడు అయిపోయాడు కాబట్టి ప్రతి మీటింగ్కి రాలేడు, కానీ ఒకప్పుడు బాగా వచ్చేవాడు. ఆయన తాడిపత్రి నుంచి బస్సు ఎక్కువ వచ్చేవాడు. ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు కాబట్టి రావడం లేదు. ఆయన తన శేష జీవితాన్ని అభ్యుదయ మార్గంలో, అభ్యుదయ పంథాలో కొనసాగించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఎక్కడ చివరిలోనే పులుస్తాం అనే అర్థంలో అన్ని కామాలే తప్ప జీవితంలో పులుస్తాపులు లేవనే అర్థంలో మంచి వచన కవిత రాసినాడు. అది తాడిపత్రులు ఆవిష్కరించారు. ఇప్పుడు జుగల్బందీ 2-3 రాగాల సమ్మేళనాన్ని జుగల్బందీ అంటారు. ఇక్కడ రాగాలు లేవు, 3 ప్రక్రియలు లేవు. వచన కవితలు, కథలు, అనువాద కథలు, వ్యాసాలు. కాబట్టి దీనికి ఆ పేరు ఎంచుకున్నాడు మిత్రుడు. జుగల్బందీ అని ఒక మంచి పేరు పెట్టినాడు. ఇది ఆయనది 6వ కావ్యం. 6 కావ్యాలు, 116 కామాలే, ఆనందవనమని. సుగంబాబు అని ఒక మంచి నానీల కవి. ఆయన నానీలకు రెక్కలు అని పేరు పెట్టాడు. రెక్కలని పేరు పెట్టి ఆ నానీలు చిన్న చిన్న కవితలు. ఎవరు? సుగంబాబు. ఆ సుగంబాబు రెక్కల ప్రభావంతో ఈయన ఆనందవనం అనే ఒక కవితా సంపుటిని తీసుకొచ్చినాడు. అట్లే రేడియోలో చాలా ప్రసంగాలు చేశాడు మా కేశవరెడ్డి. ఆ ప్రసంగాలన్నీ కలిపి కాంతి పూలు
అనే పేరుతో వేశాడు. తర్వాత వివిధ పత్రికలకు రాసినటువంటి వ్యాసాలు వ్యాస నందనం పేరు పెట్టినాడు. ఇప్పుడు జుగల్బందీ పేరుతో 6వ పుస్తకం తీసుకొచ్చి అనంత సాహిత్య వికాసం కోసం నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్టుగా నేను కూడా అనంత సాహిత్య వికాసంలో భాగం అని నిరూపించుకున్నటువంటి మిత్రుడు కేశిరెడ్డి గారు. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కేశిరెడ్డి గారికి ధన్యవాదాలు. అదే సందర్భంగా ఆయనకు నా అభినందనలు కూడా. ఈ మధ్య చాలామంది రచయితలు నాకు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు, అమర్నాథ్ రెడ్డి చిన్న హెల్ప్ అంటారు. నాకు ఎంతసేపు ఉన్న రక్తం తప్ప వేరే ఫోన్లు రావు. ఏం రక్తం అడుగుతాడో చెప్పండి సార్ అంట. ఆ పుస్తకం ప్రూఫ్ చూడాలి సార్ అంటారు. అయ్యో నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్, మీరు నాకు హెల్ప్ చేసినట్లే అంట. అట్లా ఈ రకంగా నేను అన్ని పుస్తకాలకు నేనే ప్రూఫ్ రీడరు. అట్లా ఈ పుస్తకాన్ని కూడా మొదటి పాఠకులు నేనే, రెండు ప్రూఫ్ రీడింగ్ నేనే చూశాను కాబట్టి మరి అది నాకు సంతోషమే. కానీ చివరిలో ఏమవుతుందంటే, సార్ మీరు పుస్తకం చదివినారు కదా, మీ అభిప్రాయాన్ని రాయండి అంటారు. నాకు అది రాసేకి రాదు అంట. రాసేకి రాదంటే ఎవరు నమ్మరు. నాకు నిజంగా రాయలేను నేను, అసలు 400 తప్ప వేరే రాయలేను. కానీ ఏదో 4 లైన్లు రాయమంటే 4 రాస్తాను. మరి కేశిరెడ్డి అన్న రాసిన ప్రతిదీ అభ్యుదయ కథలే అన్నీ కూడా. శాంతినాడు అన్నట్ల ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఆ 3 కథలు విద్యారంగానికి సంబంధించినవి రాసినాడు. చాలా ఫీల్ అయి రాసినాడు. ఎందుకంటే ఆయన సిన్సియర్ టీచర్ కాబట్టి. చాలామంది సిన్సియర్ టీచర్ ఇక్కడ ఉండొచ్చు. నేను కూడా అంటా ఉంటాను, నేను బహుశా 2004లో ఒక కథ రాసిన, కథ అంటారు దాన్ని ఏమో నాకు తెలియదు, 0 అనే ఒక కథ రాసినాను. అది ఏదో రాసిన నేను ఫీల్ అయింది రాసినాను, విద్యా వ్యవస్థ పాడైపోతుందని. అది చదివిన రాజ్యపాలెం అన్న ఏమన్నాడంటే, మీ 0 కథ బాగా క్లిక్ అయింది నా అన్నాడు. అది చాలా సంతోషమైంది. ఎందుకంటే వాస్తవాలు రాసిన దాంట్లో చేదు నిజాలు రాశాను. అది ఆట కథల పుట్టిన కూడా ఎన్నికైంది. ఆ రకంగా విద్యా వ్యవస్థ పైన ఆయన చాలా ఫీల్ అయి రాసినాడు. మరి 3 కథలు ప్లస్ కవితలు అన్ని కూడా వివిధ పత్రికల్లో వచ్చి ఉన్నాయి. అంటే ఆయనకు ఒక గుర్తింపున్న రచయిత నాకు అర్థమవుతుంది. మరి అదే రకంగా వివిధ అనువాద కథలు రాసినాడు, మరి వ్యాసాలు రాసినాడు, సమీక్షలు రాసినాడు, మరి అన్ని రాసినాడు. ఇది ప్రూఫ్ రీడింగ్ అంతా నేనే చూసిన. సో సీరియస్ కేశిరెడ్డి అన్న పాపం చాలా చాలా సౌండ్, వెరీ సెన్సిటివ్. ఏదైనా ఫోన్ చేసినా ఎంతో వినయంగా చేస్తాడు. ఇది చాలా నిజంగానే చాలా సెన్సిటివ్. ఇప్పుడు ఇంకా రాసేది ఆగిపోయింది అన్నాడు, కానీ వెళ్ళటానికి ఆయన మంచి సబ్జెక్ట్ ఉంది. ఇద్దరు ఫ్యాక్షనిస్ట్ల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఫ్యాషన్ గురించి వీలైతే మంచి నవలే రాయొచ్చు. మీరు కథ అయినా కనీసం కథ అయినా రాయొచ్చు. ఎందుకంటే నిత్యం చూస్తున్నారు కదా వాళ్ళ బాధలు. కాబట్టి అది రాయాలని కోరుకుంటాను. మరి తప్పకుండా మీరందరూ కూడా వచ్చినారు, పుస్తకాలు తీసుకుంటారు, అందరికీ ఇస్తాడు ఆయన ఉచితంగా. దయచేసి ఒకటే రిక్వెస్ట్, నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి చదవండి అని నేను అంటాను. అందరూ ముఖ్యంగా రచయితలు ఎవ్వరు కూడా ఇతర రచనలు చదవడం అనేది చేదు నిజం. ఇది నేను అందరూ చెప్పే నిజం, ఇది అందరూ అంగీకరించే నిజమే. ఎవరు చెప్పలేదు, ఉందే రాజ్యపాలెం కూడా చెప్పినాడు. నేను నా పదవిలో నేను చెప్తాను, చదవండి దయచేసి. చదివి ఫోన్ చేసి అభినందిస్తే ఎంతో సంతోషపడతారు రచయిత. నేను ఎంతో మంది రచయితలు ఫోన్ చేస్తాంట, పెద్ద పెద్ద రచయితలు, వాళ్ళందరూ కూడా చాలా పెద్ద రచయితలు. వాళ్ళు ఫోన్ చేస్తానే వెంటనే ఏమంటారు తెలిసిన, సంతోషమండి, ఎవరు చేయరండి మీరు చేసినారంటారు. ఎవరు చేయరు, ఆయన కూడా ఎవరికి చేయడు. అదే కోరుకుంటారు కానీ ఎవరికి ఇద్దరు అభినందించే సంస్కారం తక్కువ పెట్టుకుంటుంది. ఆ సంస్కారం అలవర్చుకుంటే చాలా ఘాటుగా చెప్తాంట. దయచేసి చదవండి, మంచి కథలు. కేవలం ఇక్కడ అందరూ రచయితలో ఉన్నారు, పాఠకులు దయచేసి చదవండి. ఆయన అభినందించడం కోరుకుంటూ మరొకసారి ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్నేహితులారా, చెల్లులు పిల్లులు 2 సభకి కొంచెం ఇబ్బందిని కలగజేస్తాయి కాబట్టి వీలైతే సైలెంట్ మూడ్లో పెట్టుకోగలరని అభ్యర్థిస్తున్నా. ఈనాటి సభలో ఆవిష్కరిస్తున్నటువంటి ఈ జుగల్బందీ పుస్తకాన్ని రచించిన నందవరం కేశవరెడ్డి గారు, ఆయన ఇంటి పేరు నందవరం. మా వాళ్ళనుకుండే కులదేవత నందవరం చౌడేశ్వరి. ఈ 2 శబ్దాలే కాదు, మేమిద్దరం తెలుగు అధ్యాపకులం. ఇది ఒక బాబారాయన బంధం. ఈ బంధంతో ఎక్కువ అభిమానం ఉండడం వల్ల వారు రాసినటువంటి
దాదాపు అన్ని పుస్తకాలకు నేను సమీక్షకుడిగానో పరిచయకర్తగానో లేదా ఆ పుస్తక ఆవిష్కరణ నిర్వాహకుడిగానో ఉండడం జరిగింది. మొదట్లో మైక్ అంటే మైసూర్ పాక్ అంత ఇష్టం. ఎప్పుడు మైక్ దొరికితే మాట్లాడాలా అని ఆలోచించేవాడిని. ఈ మధ్య మైకును చూస్తే పాము పడగ ముందు నిలబడినంత భయం ఉంది. మిడిమిడి జ్ఞానంతో ఆలోచన రాహిత్యంతో ఏదైనా మాట్లాడితేమో అన్న భయం కూడా హృదయాంతరాలలో ఉండటం మూలన ఏదైనా సభ అంటే ముందుగా భయం. ఈ జుగల్బందీ చదువుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. 25 ఏళ్ల కుర్రాడు రైలు కిటికీలో నుంచి బయటకు చూస్తూ కేరింతలు కొడుతున్నాడట. అదేదో చిన్నపిల్లలకు సరదా కానీ 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి అది పెద్ద సరదా కాదు. నాన్న చూడు చూడు చెట్లు వెనక్కిపోతున్నాయన్నాడు కిటికీలో నుంచి చూస్తూ. తండ్రి ఒక చిరునవ్వు నవ్వాడు. వాళ్ళ పక్కనే ఒక జంట కూడా కూర్చొని ఉంది. వాళ్ళకి ఈ దృశ్యం చూస్తే చిరాకు అనిపించింది. ఇదేంటి 25 ఏళ్ల కుర్రాడు, రైలు ప్రయాణం కొత్తలా ఉందా వీడికి అనుకున్నాను. వెంటనే ఆ అబ్బాయి, నాన్న ఈ మబ్బులు చూడు, ఇవి కూడా మన వెంట పరుగులు తీస్తున్నాయి అని ఇంకా గట్టిగా కేరింతలు కొట్టాడు. ఆ పక్కన ఉన్న జంట ఆ అబ్బాయి వాళ్ళ నాన్నను చూస్తూ, ఏమండి ఈ అబ్బాయిని మంచి డాక్టర్కు చూపించవచ్చు కదా, హాస్పిటల్కు తీసుకుపోవచ్చు కదా అన్నారు. ఆయన ఆ పనే చేశాం, ఇప్పుడు ఆసుపత్రి నుంచే వస్తున్నాం, ఈ అబ్బాయి పుట్టుగుడ్డి, ఇప్పుడే చూపొచ్చింది అన్నాడు. ఆ అబ్బాయి మొట్టమొదట చూసినటువంటి ప్రతి దృశ్యాన్ని చాలా విభ్రమంతో చూస్తున్నాడు. కేశవరెడ్డి గారి మనస్తత్వం కూడా అట్లాంటిదే. దేన్నైనా ఒక విభ్రమంగా చూస్తాడు. ఆ విభ్రమంతో చూసినటువంటి దాన్ని అక్షరంగా మార్చేటువంటి క్రమంలో కవిత చేస్తాడు, కథ చేస్తాడు, ఒక విమర్శ వ్యాసం చేస్తాడు, అవసరమైతే చరిత్ర కారుడుగా కూడా మారతాడు. ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కేశవరెడ్డి గారిది అని ఆయన రచనలు చూస్తే మనకు అనిపిస్తుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది. వారి గురించి ఏమీ తెలియకుండా మనం వారిని గురించి ఏమీ మాట్లాడకూడదు. ఆ కథ తెలిస్తే మనం విభ్రమానికి లోనవుతాం. కేశవరెడ్డి గారు కూడా అలాంటి వ్యక్తే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు చేసినటువంటి పుస్తకాలకు ఇంతమంది రాలేదు, ఇప్పుడు బాగా వచ్చినారు. మీకు ముందరగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. వేదికను మనకు ఈ విధంగా ఈ దృష్టితో అందించినటువంటి వారు రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు. వారే, వాళ్ళ ఆధ్వర్యమే ఇది, ఈ అరసం అనేది. మరి అలానే ఈశ్వరెడ్డి గారు, నువ్వేం భయపడవద్దు, అంతా నేనుంటా, నేను చూసుకుంటా, నువ్వు ఊరికి హ్యాపీగా పొద్దురా అన్నటువంటి ఈశ్వరెడ్డి గారు నిజంగా నాకు ఎప్పుడు మనసులో ఉండిపోతారు. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు, మీరు నాకు అన్ని పుస్తకం అక్షరం టు అక్షరం సవరించి చక్క చేసినటువంటి వారు, వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మా శాంతినారాయణ అసలు నాకు ఇవ్వదు కాదు, చాలా ఏళ్ళ నుంచి 69 వరకు నాకు క్లాస్మేట్. అప్పట్లో 4 ఏళ్ళు కలిసి ఉన్నాం. ఆయన ఇంత ప్రసిద్ధమైన రచయిత కావడము నా గర్వకారణం. నేను అసలు ఎక్కడైనా చెప్తా అంట, నా మిత్రుడు ఉండాలప్ప, నా క్లాస్మేట్ ఉన్నాడు,
ఆయన ఎంత ప్రసిద్ధమైన రచయితను అని చెప్పుకునే అంత స్థితి చేరినటువంటి వ్యక్తి. ఇంకా నా పుస్తకాన్ని ఇంత చక్కగా ఆవిష్కరిస్తాడు అనుకోలే. అంటే నిజంగా ఈ రాజారాం గారు నా హృదయాన్ని చాలా చక్కగా ఆవిష్కరించినారు. నేను ఏ ఉద్దేశంతో అయితే అన్ని రాశానో, కథలు కానీ, కవితలు కానీ, వ్యాసాలు కానీ, అనువాదాలు కానీ అన్ని చేసినానో ఆ ఉద్దేశాన్ని బాగా వెల్లడించిన వారికి నిజంగా ఎప్పటికీ ధన్యవాదాలు నేను ఎప్పుడు చెప్పుకుంటూ అంటాను. ఇంకా మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి నా తరగతి వాళ్ళు, నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా కొలీగ్స్ ఇక్కడ తాడపత్రుల్లో మేమంతా పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళమంతా వచ్చినారు ఇక్కడ. వాళ్ళందరికీ ఇంకా నా మిత్రులు కొండారెడ్డి, ఈ మధ్యలో ఉన్నటువంటి నా శిష్యులు కూడా ఉన్నారు ఇక్కడ. శిష్యులు కూడా ఉన్నారు చాలా మంది. ఆ పేరుదేవి నిజంగా అన్నాళ్ళ నుంచి ఇప్పటికే మతికుందంటే నిజంగా అమ్మకు నేను మొదట ధన్యవాదాలు. నాకు స్టూడెంట్ ప్రభాకర్ నాయుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన టీచర్ అంతా హెడ్ మాస్టర్, ఇప్పుడు హెడ్ మాస్టర్ అయినాడు. నిజంగా చాలా మంది పిలిచిన వెంటనే అదో రసూల్ అని ఉన్నాడు ఇక్కడ, రసూల్ ఆ పిల్లోడు నాతో చదివినాడు. అందుకని వీళ్ళందరికీ మొట్టమొదట ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా నా మీద ఒక నింద అనుకోవచ్చు, నింద అభిమానం అనుకోవచ్చు. ఈయనకు ఐవాళ్ళ మీద అంటే చాలా కోపం ఉన్నట్టుంది అని ఒక మాట అన్నారు. నేను ఆ విషయం చెప్పే ముందు ఒక్క మాట చెప్తాను. నేను పుస్తకాలు ఎక్కువగా చదవడానికి ఇష్టపడతా. ఎందుకు ఇష్టపడతాను? నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను సమాజాన్ని మళ్ళా నెక్స్ట్ సమాజాన్ని మళ్ళా తెలుసుకుందాం, ముందు నన్ను నేను తెలుసుకోవాలి కదా. అందుకని నేను పుస్తకాలను ఆశ్రయించిన, నాకు వేరే మార్గం లేదు. ఇంకా తర్వాత సమాజం వల్ల నాకు అనేక లెసన్స్ అందినాయి. అందుకని సమాజానికి గుర్తి 1-2 వ్యాసాలు రాసిన వాస్తవ పరిస్థితులను రాస్తే నా మీద రాళ్ళు పడతాయి, అన్నీ పక్కలోనే ఉంది. అందుకని నేను ఆ జోలికి పోలే. ఎందుకంటే నేను నన్ను కాపాడుకోవాలి కదా నేను. అది ఇక ఒక విషయం చెప్తా. టీచర్ల మీద ఎందుకు నాకు ఇంత ద్వేషం కాదు, కానీ ఈ సమాజాన్ని చక్కబరచాలంటే ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడిని మించిన వారు లేరు. నేను ఉపాధ్యాయుడుగా ఉండడం నా అదృష్టం కూడా, నా పుట్టక జన్మ చాలా చాలా అదృష్టం ఇది. ఇక అందుకని ఏం అనుకుంటాను అంటే నేను ఒక్కసారి ఈ డిఈఓ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ఏమయ్యా నీవు ఎంఈఓగా పనిచేయగలవా? క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నాయి, క్వాలిఫికేషన్ చేసి పెట్టండి, నువ్వు ఎంఈఓగా పనిచేయగలవా? చేస్తాను సార్ అన్న. కేశవరెడ్డి సారు చక్కటి ఆత్మీయత కలిగిన గొప్ప చదువరి. ఆయనలో ఒక గొప్ప తత్వవేత్త కూడా ఉన్నాడు. ఆ తాత్వికత నేపథ్యంలో నుంచే ఆయన ఏది రాసినా కూడా ఒక గొప్ప నిబద్ధతతో చదివించే పద్ధతిలో ఉంటాయి. ఆయన పుస్తకాలు విసుగు లేకుండా సులభంగా చదివి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత వయసు వచ్చినప్పటికీ చక్కగా ఎన్నో విషయాలు పరిశీలిస్తూ పుస్తకాలను వెలువరిస్తూ నాలాంటి శిష్యులను కూడా గొప్ప మిత్రులుగా ఆయన సన్మానిస్తున్న పలకరించే తీరు చాలా గొప్పది. ఆయన రచనలో చెప్పుకున్నట్లుగా ఒక మంచి మనిషిని వెతికే పద్ధతిలో ఆయన జీవితం సాగుతూ ఉంది. అటువంటి కేశవరెడ్డి సార్తో అనుబంధం కలిగి ఉన్నందుకు కూడా నేను సంతోషిస్తున్నాను. ముందు మరిన్ని పుస్తకాలు కూడా సారు కలం నుంచి రావాలని ఆశిస్తున్నాను. నమస్కారం. ఈరోజు అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం శాఖ తరఫున నందవరం కేశవరెడ్డి గారి పుస్తకం జుగల్బందీ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆయన అభ్యుదయ రచయిత, ప్రగతిశీల రచయిత, ఉపాధ్యాయుడు, పిల్లలను ప్రేమించేవాడు, విద్యను ప్రేమించేవాడు.
విద్యార్థుల్లో మరి చదువు, వారి ప్రవర్తన, వ్యవహార శైలి మొత్తం అంతే. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయుల యొక్క ప్రవర్తన, ఉపాధ్యాయుల యొక్క పనితీరు ఇవన్నీ కూడా తన జీవిత కాలంలో పరిశోధించి తెలుసుకొని ఎంఈఓగా ఉన్నప్పుడు అవగతం చేసుకున్నటువంటి వ్యక్తి నందవరం కేశవరెడ్డి గారు. అందుకనే విద్యార్థులలో సరిగ్గా చదువు రాకపోవడానికి మరి బాధ్యులు ఉపాధ్యాయులే అని చెప్పి ఆయన కథలో కూడా రాయడం జరిగింది. కొంత వాస్తవం, కానీ అందరూ ఉపాధ్యాయులు చదువు చెప్పడం లేదని కాదు, కానీ అనేక మంది ధన సంపాదనలో పడిపోయినారు. ఇప్పుడు ధనలోకం, ఇది ధనలోకం. ఒకప్పుడు బతకలేని వారి బడిపంతులు అని సామెత ఉన్నప్పటికీ వారికి చదువు చెప్పడమే వాళ్ళ బాధ్యతగా ఉండేది, ధనము కాదు. ఇప్పుడు అది రివర్స్ అయింది. ధనమే సంపాదన ముఖ్యం కాబట్టి విద్యార్థులను స్కూలు వదిలేసి మరి ఇతర వ్యాపకాల్లో పడిపోయినారనేటువంటి విషయాలను ఆయన కథలలో ప్రతిబింబించినాడు. ఈయన పురోగామి. ఎప్పుడూ కూడా మనిషి అనేవాడు పురోగమనం వైపే వెళ్ళాలనేటువంటి కోరిక కలిగినవాడు. అంటే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మూఢతత్వము, సనాతనము అనేటువంటి వ్యవహారం కాకుండా సైన్సు, విజ్ఞానము, అభివృద్ధి అనేటువంటి దారిలో నడిచి పేదరిక నిర్మూలన కొరకు రైతాంగము, ప్రజలు, పల్లె ప్రజలు వాళ్ళ అభివృద్ధి జరగడానికి దారులు ఏమిటి అని వెతకడము, వాటి పరిష్కార మార్గాలను చూపడంలో ఆయన కథల్లో మరి చూపించారు. ఇటువంటి రచయితలు మనకి ఇప్పుడు సమాజానికి చాలా అవసరం. మూఢనమ్మకాలు ప్రేరేపించి దేవతలు కొంతమంది చెప్తుంటారు అంతా భగవంతుడైతే నీది ఏముంది? ఇంకా మనిషి ముఖ్యము. మనిషి అనేవాడు అనుకుంటే ఏదైనా సాధించగలడు. మనిషి చదువుకోవచ్చు, విజ్ఞానాన్ని పొందవచ్చు, విజ్ఞానం ద్వారా అభివృద్ధి పొందవచ్చును. తరతరాలుగా మనిషి విజ్ఞానం ద్వారానే అభివృద్ధి చెందుతున్నాడు, కానీ మూఢ విశ్వాసాలలో ఎక్కడా అభివృద్ధి చెందినట్లుగా ఎక్కడా లేదు. ఇది చరిత్ర చెప్పినటువంటి పాఠం. అయితే కొంతమంది విశ్వాసపాత్రులు మనల్ని ఎనికి తీసపోవడానికి లాగుతున్నారు. అటువంటిది మనం జాగ్రత్త ఉండాలని, విద్యను అభ్యర్థించాలని, విద్యార్థులను ప్రేరేపించి వారిని గొప్ప ఉన్నతులుగా తీర్చిదిద్ది మంచి పౌరులుగా తయారు చేయడము చాలా అవసరమని ఆయన ఉపాధ్యాయ వృత్తిలో నమ్మి ఉపాధ్యాయ వృత్తిని పూర్తి చేసి విరమించి ఇప్పుడు పుస్తకాలు చదవడం ద్వారా మరి కొన్ని విషయాలను తెలుసుకొని కొత్తగా విషయాలను ఆయన పుస్తకాల రూపంలో రాస్తున్నారు. ఇప్పటికీ 6 పుస్తకాలు రాశారు. ఇవన్నీ గమనించే మేము అభ్యుదయ రస సంఘము ఇటువంటి ప్రగతిశీల అభ్యుదయవాదిని ప్రోత్సహించడం మా యొక్క కర్తవ్యంగా భావించి ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణను ఇక్కడ నిర్వహించినాము. మరి నందవరం కేశవరెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే మాతో సహకరించినటువంటి మిత్రులకు, అరసం సభ్యులందరికీ కూడా అరసం శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులు, స్నేహితులు, శిష్యులు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత విజయవంతమైనందుకు సభకు నేను చాలా ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.